హాయ్ అండి. ఈరోజు నేను మీకు చాలా హార్ట్కి టచ్ అయిన ఒక ఇన్సిడెంట్ ఒకటి మీకు షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక మామగారిని అప్పుడప్పుడు చూస్తున్నాను. సో ఆవిడ చాలా విచిత్రంగా జస్ట్ ఒక చిన్న పరదా మీద ఒక పావు కేజీ ఫ్రూట్స్ మాత్రము, లేకపోతే కాయగూరలు, పూలు ఇలాంటివన్నీ కొంచెం కొంచెంగా పెట్టుకుని ఉంటూ ఉంటారనమాట. జస్ట్ 1 అవర్ అమ్ముకుని వెళ్ళిపోతుంటారు. సో ఆవిడకి నేను ఏదన్నా ఇద్దామని చేద్దామని చూసినా కానీ ఆవిడ నన్ను చాలా ప్రౌడ్గా ఇదయ్యారు తప్ప నన్ను కలవనివ్వలేదు. సో నేను కూడా ఊరుకున్నాను అనమాట. అయితే ఏమైంది అంటే అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి ఒకరోజు ఆ మామగారి దగ్గరికి వెళ్ళి, మామగారు నాకు ఫ్రూట్స్ ఇవ్వండి అని అన్నాను. ఆవిడ కొంచెం ఆవిడ దొడ్లో ఏంటంటే ఆవిడ స్టోరీ ఏంటంటే ఆవిడ యాక్చువల్గా 2 అబ్బాయిలు, ఒక కొడుకు. భర్త ఎప్పుడోనే చనిపోయాడు ఆవిడకి. ఆవిడ యాక్చువల్గా 85-90+ ఉంది. లాస్ట్లో మీకు పిక్స్ కూడా పెడతాను. ఆవిడ మాట్లాడేదిలో కూడా లేదు. ఆవిడ మాట మనకు అర్థం కూడా కాదనమాట, ఆవిడ నోట్లో పొళ్ళేమీ లేకపోవటం వల్ల. సో అయితే పెద్ద అబ్బాయి ఎక్కడో ఉంటాడు, వాడి అసలు పట్టించుకోడు. సో చిన్నతను ఉన్నాడు, చాలా వర్స్ట్ ఫెలో అని చెప్పాలి నిజం చెప్పాలంటే. సో అందుకని చెప్పి తల్లిని బాధ్యతారహితంగా వదిలేసరికి ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు, నగలు, ఆవిడకున్న కొద్దిపాటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుని చేసి అలా కన్న తల్లిని వదిలేశారనమాట వాళ్ళు. సో ఆ ఊరి పెద్ద మనిషి అనేవాళ్ళు కొంచెం దయచేసి ఒక చిన్న గ్రౌండ్లో ఒక చిన్న పూరి లాంటివి ఉంటుంది, అది నువ్వు అదేం అక్కర్లేదమ్మా, నువ్వు అందులో ఉండు అని చెప్పి ఇచ్చారు. ఆవిడ బతకడం కోసం చాలా సంవత్సరాలు ఆవిడ ఈ చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసి అలా కూడా ఆవిడ బతికారంట. సో ఇక తర్వాత ఆవిడ ఓపిక తగ్గిపోయి ఆ ఉన్న కొద్ది స్థలంలోనే కాయగూరలు పండిస్తూ, పళ్ళ మొక్కలు పెట్టి, పువ్వుల మొక్కలు ఇవన్నీ పెట్టి, రోజు పూసిన పువ్వులను కానీ కూరగాయలను కానీ ఇవన్నీ కూడా గోనిపట్ట మీద పరుచుకొని ఆ ఇంటి ముందు ఆవిడ అమ్ముకుంటారనమాట. అవి మ్యాక్సిమం ఒక పావు కేజీ కంటే ఎక్కువ రావు. ప్రతి ఐటెం కూడా పావు కేజీకి మించి ఉండవు. పువ్వులైనా సరే, బంతి పూలు అవ్వచ్చు, గులాబీ పూలు అవ్వచ్చు, మల్లె పూలు అవ్వచ్చు, జాజి పూలు అవ్వచ్చు, జాంకాయలు, బొప్పాకాయలు ఇలాంటివి అనమాట ఆవిడ అమ్మేది. ఈ అన్నిటి మీద ఆవిడకి ఓవరాల్గా రోజు ఒక 100 నుంచి 120 వరకు అంతవరకు వస్తాయి. వాటితోనే ఆవిడ ఇంట్లో కావాల్సినవన్నీ కొనుక్కుని ఆవిడ వండుకొని తింటూ, హెల్త్ బాగున్నా బాగోపోయినా వాటి మీద ఆధారపడుతూ, ఎవరన్నా ఒక 10 రూపాయలు పెద్దవాడని ఎక్స్ట్రా ఇవ్వబోయినా ఆవిడ తీసుకోదు అని అర్థమయ్యింది. సో నేను కూడా ఒకరోజు ఏదైనా తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అప్పుడే జస్ట్ అయిపోయినాయి అంటే ఏమీ లేవు, అన్నీ ఇదొకటి అలా మిగిలినాయి. సో పర్లేదు మా అమ్మ, నాకు అవైనా ఇవ్వు అన్నాను. ఆ ఒకటి ఏం చేసుకుంటావు తల్లి, రేపు ఎంద్రాలరా అని అంది. కాదురా మా అమ్మ, నాకు కావాలి, నాకు ఇవ్వు అని చెప్పాను. నెక్స్ట్ పూలు కూడా అన్నీ పొడుము అయిపోయి రెమ్మలుగా ఉన్నాయి, అవి కూడా దులిపేపోతుంది. లేదు మా అమ్మ, నాకు డెకరేషన్కి కావాలి, నేను డబ్బులు ఇస్తాను, ఇవ్వు అని చెప్పి కావాలని ఆవిడ దగ్గర తీసుకుందామనే నెపంతో అవి తీసుకుని ఒక 30 రూపాయలు చేతిలో పెట్టాను. బట్ ఆవిడ దానికి కూడా ఒప్పుకోలేదు. నువ్వు తీసుకున్న ఒక బెండకాయకి, 2 టమాటాలకి, ఆ పూల రెమ్మలకి ఎవరన్నా 30 రూపాయలు ఇస్తారా, ఈ 10 రూపాయలు కూడా చెయ్యవు అనేసి చాలా నిజాయితీగా అసలు తీసుకోవాలంటే తీసుకోపోయింది. ఆ 10 రూపాయలు మాత్రమే ఆవిడ తీసుకుంది. నిజంగా నాకు చాలా వండర్ అనిపించింది. సో ఆవిడనైతే ఫొటోస్, వీడియోస్ తీయడానికి ఆవిడ వద్దగా ఇష్టపడలేదు. దూరంగా 1-2 క్లిప్స్ మాత్రమే తీశాను. నేను అవి మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ అసలు కన్న తల్లిదండ్రుల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు తినకుండా అంత కష్టపడి వాళ్ళకి 25 ఏళ్ళు పెంచితే తర్వాత ఈ 25 ఏళ్ల తర్వాత వాళ్ళు మనకి భరోసా అవుతారు, నమ్మకం అవుతారు అని ఏ నమ్మకం పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లల్ని చాలా కష్టపడి చదివించో లేకపోతే ప్రయోజకులను చేస్తారు. అలాంటి వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి ఉన్నవన్నీ పిండుకొని తీసుకెళ్ళిపోయి అలా అమానుషంగా చేస్తున్నారు అంటే అసలు మానవత్వం ఏమైపోతుంది? తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలండి? కన్నందుకు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, బుర్ర పనిచేస్తుంది, కష్టపడే శక్తి భగవంతుడు ఇచ్చాడు, నోటి మాట ఇచ్చాడు. ఎలా అయినా బతకొచ్చు కదా. చదువు వచ్చినాడు ఉద్యోగం చేసుకుని బతకొచ్చు, చదువు లేనాడు పని చేసుకుని బతకొచ్చు, కొద్దిగా సొమ్మున్నాడు చిన్న వ్యాపారం పెట్టుకుని బతకొచ్చు, ఎలా అయినా బతకొచ్చు. ఎలా బతికినా బతకపోయినా నువ్వు తినే 4 మెతుకుల్లో 2 మెతుకులు నీ కన్నవాళ్ళకి పెట్టుకుంటే వాళ్ళు ఎంత సంతోషపడతారు? అసలు తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని వాడు బతికి ఉండి ఉపయోగం ఏంటి? చచ్చిపోతే మాత్రం ఏంటి సొసైటీకి ఉపయోగపడినవాడు? తల్లిదండ్రులే చూసుకునేవాడు సొసైటీకి ఏం ఉపయోగపడతాడు? ఏం చేస్తాడు? నాకైతే చాలా బాధ అనిపించింది. అంత పెద్ద ఆవిడ అంత ఎమోషనల్గా చాలామంది ఉండుండొచ్చు, బట్ నేను చూసిన వాళ్ళల్లో ఆవిడ కూడా ఒక పర్సన్ అనమాట. ఇది నేను ఒక 3 days బ్యాక్ నేను ఆవిడతో మాట్లాడాను, చూశాను. చక్కగా చాలా, కానీ ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. కుంగిపోకుండా, బేలతనం పోకుండా, ఎవరి దగ్గర పలచన కాకుండా చాలా కాన్ఫిడెంట్గా ఆవిడ వర్క్ ఆవిడ చేసుకుంటున్నారు.
చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే ఎవరు దగ్గరికి తీసినా తీయకపోయినా మనకు భగవంతుడు ఇచ్చిన శక్తితో మనం అలా బతకాలి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ, నిన్ను చూసి మేమంతా చాలా నేర్చుకోవాలి.